Let us turn to 1 Corinthians 3:21-23. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చూద్దాం. 1 Corinthians 3:21-23. All things are yours, whether Paul or Apollos or Cephas or the world, or life or death, or the present or the future. All are yours, and you are of the Lord Jesus Christ. And the Lord Jesus Christ is of God. You know, the background of this verses is that the Corinthian churches had divided themselves into fan clubs. One said, I follow Paul, some said, I follow Apollos. మరి కొరింథీ సంఘం కి మరి పౌలు గారు రాసిన లేఖ, అదేవిధంగా మనం చదువుకున్న వాక్య భాగం యొక్క నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే కొరింథీ సంఘంలో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. నేను పౌలు అభిమాన సంఘం, నేను అపోల్లో అభిమాన సంఘాలని ఆ అభిమాన సంఘాలుగా విభజించబడ్డారు. Other places some followed Caiaphas. కొంతమంది కేఫాకి మరి మేము అభిమానులమని ఏర్పడ్డారు గ్రూపులుగా. And here Paul is saying, all things are yours. అయితే పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే సమస్తమును మీవి. That means you're fighting for less than what you already have. మీరు దాని అర్థం ఏమిటంటే మీకు దేవుడు ఎంతో గొప్పగా సమస్తమును ఇస్తే మీరు దాన్ని విడిచిపెట్టి చిన్న చిన్న వాటి కోసం మీరు కొట్లాడుతున్నారు అని చెప్తున్నాడు. You already have more than what you're fighting for. మీరు దేని కొరకు కొట్లాడుతున్నారో దానికంటే ఎంతో అధికముగా దేవుడు మీకు అనుగ్రహించాడు. It's like a very rich person behaving as if he's very poor. దాని అర్థం ఏంటంటే ఒక ధనవంతుడు ఒక పేదవాడిలాగా మరి ఆయన నడుచుకోవడం. You say in general they say there is 5 kinds of poverty. సాధారణంగా 5 రకాల దారిద్ర్యం ఉంటది అని చెప్తారు. The first kind of poverty is absolute poverty. You can't afford water, food, clothing. It's a life threatening kind of poverty. మరి మొట్టమొదటి దారిద్ర్యం ఏమిటనంటే అసలు తినడానికి ఆహారం ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండవు, అసలు ఏమి ఉండదు. నిజంగా ఆయన అచ్చంగా పాపం దరిద్రుడు అని అనిపిస్తూ ఉంటుంది. The second kind of poverty is a generational poverty. That means it occurs when your family comes from very poor background, from generations. You learn to live with poverty. మరి ఇంకొక దారిద్ర్యం ఏమిటనంటే తరతరాలుగా మరి ఆ దారిద్ర్యము వారసత్వంగా వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళకి ఏమీ రాదు, వాళ్ళ తల్లిదండ్రులు అలాగే జీవించారు, ఈ వాళ్ళ పిల్లలు కూడా అలాగే జీవించడంలో అలవాటు పడిపోయారు. You lack the resources to come out of this poverty. There is no proper education, there are no job opportunities. వారికి మరి చదువుకునే అవకాశాలు ఉండవు, వారు ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండదు. దాంట్లోంచి బయటపడలేని పరిస్థితుల్లో ఆ దారిద్ర్యంలో జీవిస్తూ ఉంటారు. వారసత్వ దారిద్ర్యం అంటారు దీన్ని. The third kind of poverty is situational poverty. మూడవ రకం third kind of poverty is a relative poverty. Ante you think you're poor because you're earning lesser than the others around. మూడవ రక దారిద్ర్యం ఏమిటనంటే మన చుట్టూ ఉన్న వారికంటే మనం తక్కువ స్థాయిలో ఉన్నాం, వారికంటే తక్కువ సంపాదిస్తున్నాం కాబట్టి నేను దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటాను. For example, if your friends are making 1 or 2 lakhs per month, you're making only 30,000 or 40,000. So, you're not really poor, but relatively you're poor compared to others. That is relative poverty. కాబట్టి ఇతరులను పోల్చుకొని మనం దరిద్రులంగా భావిస్తూ ఉంటారు. అంటే మన స్నేహితులు నెలకి 1,00,000, 2 లక్షలు సంపాదిస్తూ ఉంటే మనకు కేవలం 30,000, 40,000 ఆదాయం వస్తూ ఉంటే ఆ 30,000, 40,000 ఆదాయంతో మరి మనం సంతోషపడకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళకంటే, నా స్నేహితుల కంటే నేను దారిద్ర్యంలో ఉన్నాను అని భావించే దారిద్ర్యం ఒకటి ఉంటుంది. The fourth kind of poverty is a situational poverty. Ante your specific crisis came into your life, like you lost your job or you had a health problem, suddenly your money. పరిస్థితులకు తగ్గట్టుగా దారిద్ర్యం వస్తూ ఉంటుంది కొంతమందికి. అదేంటంటే ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు మరి పోషణకి ఏమీ లేక దారిద్ర్యం అనుభవించాల్సి వస్తుంది. లేదా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డబ్బులంతా ఆ అనారోగ్యానికి కొరకు ఖర్చు పెట్టి దారిద్ర్యత సంపాదించుకుంటూ ఉంటారు. ఇది పరిస్థితులకు అనుగుణంగా వచ్చే దారిద్ర్యం. And the fifth kind of poverty is mental poverty of the mind. 5వ రకం ఏమిటనంటే మరి దాన్ని మానసికమైన దారిద్ర్యం అంటారు.
This is the poverty that I was speaking about. It's the mind of a person. Even when he is rich, he operates from a place of scarcity. దాని అర్థం ఏమిటనంటే ఆయన ధనవంతుడే అయినప్పటికీ కూడా మరి ఏమీ లేని దారిద్ర్యులాగా మరి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో కొరింథీ విశ్వాసులు కూడా అదే రకంగా ఉన్నారు. You're very rich, but you're still fighting for coins. నువ్వు సంపన్నుడివి, నీకు చాలా డబ్బు ఉంది, కానీ చిల్లర పైసల కోసం నువ్వు కొట్లాడుతూ ఉన్నావు. And this is the most tragic kind of poverty, because this is a self-inflicted poverty. ఇది చాలా మరి చాలా దురదృష్టకరమైన దారిద్ర్యం. ఎందుకనంటే నిన్ను నువ్వే పొడుచుకుంటున్నావు ఈ రకమైన దారిద్ర్యం చేత. This poverty is a prison. It's a self-made prison. ఇది నీకు నువ్వే నీ చుట్టూ ఒక బందీఖానాన్ని చేసుకున్నావు, ఒక చెరసాలను నిర్మించుకున్నావు నీకు నీవే. That means nobody puts you in that prison. You put yourself and lock yourself up. కాబట్టి నిన్నెవడు మరి గదిలో వేసి బంధించలేదు, కానీ నువ్వే నీ చుట్టూ ఒక జైలు నాకు కట్టుకొని దాంట్లో నిన్ను నువ్వే బంధించుకున్నావు. And you can't free yourself from this prison because the keys are with you. దీని నుంచి బయటికి నువ్వు రాలేవు, ఎందుకనంటే ఎవడు నిన్ను బయటికి తీసుకురాలేడు. ఎందుకంటే దాని తాళం చేతులు నీ దగ్గరే ఉన్నాయి, నువ్వే లోపల నుండి తాళం వేసుకున్నావు, నీ తాళం చేతులు నీ కాడే ఉన్నాయి. Brother Jesse was one sharing in Wednesday Bible study. In East Godavari, in the border between two farms, there was a coconut tree. మరి ఒక 2 పొలాలు ఉన్నాయి, ఆ పొలాల మధ్యలో ఒక కొబ్బరి బొండం చెట్టు ఉంది. And both the parties claimed that is their tree. ఇప్పుడు ఇద్దరికి ఒక గొడవ వచ్చింది. అదేంటంటే ఇద్దరు ఆ కొబ్బరి చెట్టు మాది అని అంటున్నారు. They fought the case in court. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు and ended up selling they had to sell one part of the property for the case. ఆ కొబ్బరి చెట్టు కోసం వాళ్ళు లాయర్ కి మరి డబ్బులు కట్టడానికి ఆ పొలాలు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ పొలంలో కొంత భాగం, much more than the value of that coconut. మరి ఆ పొలమే కనుక ఉంటే దాంట్లో ఎన్నో కొబ్బరి చెట్లు వేసుకోవచ్చు కదా. So you see, as believers we can have this mental poverty. కాబట్టి విశ్వాసులముగా మనము ఈ మానసికమైన దారిద్ర్యాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. We can fight for things that are below us. మనకంటే తక్కువ విషయాల కోసం మనం కొట్లాడుతూ ఉంటాం. In Corinthian church, some believers are saying, like, if I follow Paul, I follow Apostle, I follow Caiaphas. ఈ కొరింథీ సంఘంలో కూడా కొంతమంది నేను అపోల్లోను వెంబడిస్తున్నాను, నేను పౌలును వెంబడిస్తున్నాను, నేను కేఫాను వెంబడిస్తున్నాను అని చెప్తా ఉన్నారు. And here Paul is telling, you say you belong to Paul's group, understand you don't belong to Paul. Paul belongs to you. కాబట్టి మీరు నేను పౌలుకు చెందినవాడును అని అంటా ఉన్నారు, కానీ మీకు అసలు అర్థం కావట్లేదు, పౌలే నేనే మీకు చెందినవాడిని అని అంటున్నాడు. Not only Apollos also belongs to you. Caiaphas also belongs to you. అంత మాత్రమే కాదు, మీరు మాకు సంబంధించిన వాళ్ళు కాదు, అపోల్లో మీకు సంబంధించిన వాడు, కేఫా కూడా మీకు సంబంధించిన వాడు అంటున్నాడు. Believers don't belong to leaders. Leaders belong to believers. మరి విశ్వాసులు నాయకులకు చెందరు, నాయకులే విశ్వాసులకు చెందుతారు. And more powerfully says, those who belong to the Lord Jesus Christ, everything belongs to them, including this world. కాబట్టి ఇంకా యేసుక్రీస్తుకు చెందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రపంచమంతా వాళ్ళకు చెందిందే అని అంటూ ఉన్నాడు. The world is yours does not mean believers will own the world materially. It means everything in this world ultimately will serve God's purpose for a believer. That's what it means. ఈ లోకంలో ఉన్నవన్నీ మీవి అని అంటే ఈ లోకంలో ఉన్న లోకాశలు లేకపోతే ఈ లోకంలో ఉన్న వస్తు సముదాయం మీదని కాదు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా విశ్వాసికి అనుకూలంగా జరుగుతాయి. విశ్వాసికి యొక్క ప్రణాళికలో భాగంగా దేవుడికి విశ్వాసి పట్ల ఉన్న ప్రణాళికలో భాగంగా అవి కూడా పనిచేస్తాయి. లోకం కూడా విశ్వాసికి కొరకు. Even the most negative things happen for your good. The world belongs to God and you belong to God. ఈ ప్రపంచము దేవుడికి సంబంధించింది, మీరు దేవుడికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి మీ జీవితంలో ఏదన్నా ఇబ్బందికరమైనవి జరిగినా కూడా అవి కూడా మీ మంచి కొరకు మార్చగలిగిన దేవుడికి సంబంధించిన వారు మీరు అంటారు. In view of such amazing things God has given you, Paul is saying you're still stuck with I follow Paul, I follow Apollos. Are you stuck there? అంత గొప్ప ఆధిక్యత దేవుడు మీకు ఇచ్చి సమస్తము మీకు ఇస్తే ఇంకా నేను పౌలు అంటారా? అగాధాలలో మీరు చిన్న you're settling for the wrong sense of priorities. మీరు తప్పుడు ప్రాధాన్యతలకు మిమ్మల్ని మీరు కుదించుకుంటున్నారు. We also do the same thing, right? మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం. We do it in other ways, but the disease is the same. మనము ఇంకొక రకంగా మనం ప్రవర్తిస్తుండొచ్చు, కానీ మన జబ్బు ఒకటే, వాళ్ళకున్న జబ్బే మనకు కూడా ఉంది. We exchange valuable things for cheap things because we have the wrong sense of priority. మనము తప్పుడు ప్రాధాన్యతలు కలిగి ఉంటాం కాబట్టి మనము అత్యంత విలువైన విషయాలను మరి త్యజించి అల్పమైన విషయాలను వాటి స్థానంలో మనం పెట్టుకుంటూ ఉంటాం. Let me tell some example.
ఉదాహరణకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పనివ్వండి. You're obsessed with your job, working and earning and working and earning. You neglect your time with the Lord, you neglect going to church, you neglect your own health. చాలా సార్లు మనము ఉద్యోగం చేయాలి, నేను ఉద్యోగంలో నేను మంచిగా విజయం సాధించాలనే ఆశతోటి మనం పనిచేస్తూ చాలా సార్లు మనం దేవునితో సమయాన్ని నిర్లక్ష్యం చేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. నువ్వు చాలా తీరిక లేకుండా ఉంటున్నావు. Because for you, your job is important, your salary is important. ఎందుకంటే నీకు నీ ఉద్యోగమే చాలా ప్రాముఖ్యమైంది, నీకు ఉద్యోగం ద్వారా వచ్చే జీతం చాలా ప్రాముఖ్యమైంది. Now what is the more valuable treasure that you lose when you behave like this? ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు అత్యంత విలువైన దేన్ని నువ్వు కోల్పోతున్నావు? First, time with the family which you can never recover. నువ్వు సమయం కుటుంబంతో గడపాల్సిన సమయం అది మరలా రాదు నీకెప్పుడు, దాన్ని కోల్పోతున్నావు. Second, fellowship with genuine believers that build up your faith. నిజమైన విశ్వాసులు, నీ విశ్వాసాన్ని కట్టే నిజమైన విశ్వాసులతో సహవాసాన్ని కోల్పోతున్నావు. And the incomparable joy of knowing God instead of being known by the world. కాబట్టి ఈ లోకం నిన్ను గుర్తించడం కన్నా మించింది యేసుక్రీస్తు ప్రభువుని మనం బిడ్డలముగా ఉండడం, అది ఎంతో మహిమాన్వితమైన సంతోషాన్ని ఇస్తుంది, దాన్ని కోల్పోతున్నావు. Mark 8:36 says, what does it profit a man if he gains the whole world yet loses his soul? మార్కు సువార్త 8:38 రాయబడ్డ మాట, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణమును పోగొట్టుకుంటా వానికి ఏం ప్రయోజనం అని రాయబడింది. ఇంగ్లీష్ లో ప్రాఫిట్ అని ఉంది వర్డ్, గెయిన్ అని ఇట్స్ మెడికల్ టర్మ్. ఈ ప్రాఫిట్ మీరు క్యాల్కులేట్ చేశారా? దట్ ఈస్ వాట్ ద బైబిల్ ఇస్. మరి ఆంగ్ల బైబిల్లో మరి లాభము అని ఉంటుంది, ఎంత లాభం పొందుతున్నావు దాని ద్వారా How much you're losing, have you calculated? ఎంత కోల్పోతున్నావు, ఎంత నష్టపోతున్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తించావా? ఆ విషయాన్ని మనం గమనిస్తే, One rich family, they're never satisfied with their home, house they have. వాళ్ళు ఒక ధనవంతమైన కుటుంబం ఉంది, ఆ కుటుంబము వాళ్ళు ఒక పెద్ద ఇంటిని కలిగి ఉన్నారు, కానీ ఆ ఇంటి పట్ల వాళ్ళు సంతృప్తిగా లేరు. They buy a home, immediately they renovate it. వాళ్ళు ఇంటిని కొన్నారు, కొని దాన్ని మరి సుందరీకరించారు. And after some time they feel it is ఖర్చు పెట్టి కష్టపడ్డ తర్వాత ఇది చాలా చిన్న ఇల్లు మాకని అనిపించింది వాళ్ళు. Then they buy a bigger one and renovate again. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద ఇల్లు కొన్నారు, దాన్ని మళ్ళా సుందరీకరించారు. Then one day their neighbor's kitchen looks better than their kitchen, so they want to renovate again. ఆ తర్వాత మళ్ళా వాళ్ళ పొరుగు వారి మరి వంటగదిని చూసినప్పుడు మా వంటగది కంటే వాళ్ళ వంటగదే బాగుంది కాబట్టి దీన్ని మరలా సుందరీకరించాలని అనుకున్నారు. So what is the valuable treasure they lose? The more valuable treasure? వారు దానివల్ల ఈ విధంగా ప్రవర్తించినందువల్ల ఏ గొప్ప విలువైన విషయాన్ని వాళ్ళు కోల్పోయారు? Firstly, they forget the reality that this world is not their home. మొట్టమొదట వాళ్ళు ఈ భూమి వాళ్ళు నివసించే శాశ్వతమైన భూమి కాదు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించలేదు. One scan report can change everything for you. ఒక్క స్కాన్ రిపోర్ట్ నీకు నీ జీవితంలో మొత్తాన్ని మార్చేస్తుంది. And second, you don't understand true peace of mind because you are always chasing that kind of thing, status as per what others think. ఇతరులు ఏ గొప్ప ఇంటిలో ఉండాలి, హోదా ఉండాలి, మంచి వంటగదిలో ఉండాలని ఈ లోకము ఏదైతే మరి చెప్తుందో ఆలోచించమని దాని వెంటనే పడుతూ ఉన్నాము. And most important, you forget that God has blessed you to be a blessing. That is your purpose why God blesses you, not to go from a small house to big house. కాబట్టి అసలు దేవుడు ఇల్లు కొనడానికే అవకాశం లేక చాలా మంది ఉంటే చిన్న ఇల్లు అమ్మేసి పెద్ద ఇల్లు కొనుక్కొని ఆ ప్రయత్నాల్లో మరి నీకు దేవుడికి ఇచ్చిన ఆధిక్యతను మర్చిపోతా ఉన్నాం. Some people, they build their earthly house as if they will live in it forever, and they forget their eternal dwelling place. కాబట్టి చాలా సార్లు కొంతమంది ఇల్లు కట్టుకునే విధానం చూస్తే ఇంకా ఎప్పటికీ శాశ్వత కాలం ఈ ఇంటిలో ఉండడానికి కట్టుకున్నారా అన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఇక్కడ కొద్ది కాలమే ఉంటాము, మనము నిత్యము పరలోకంలో ఉండాలనే విషయాన్ని మర్చిపోతారు. They forget that we brought nothing into this world, we can take nothing out of it. ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకుపోము అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. We have food and clothing, we will be content with that. Paul tells to Timothy. అందుకే తిమోతి పత్రికలో మరి పౌలు గారు రాసిన మాట ఏమిటనంటే, అయ్యా అన్న వస్త్రాలు కలిగిన వారమై సంతుష్టి కలిగి ఉందాము అని అంటాడు. అన్నము వస్త్రము చాలు అని అంటున్నాడు. 1 Timothy 6, 7 and 8 is that. తిమోతికి రాసిన మొదటి పత్రిక 7 and 8. 7:1 అధ్యాయం 6th చాప్టర్ 6వ అధ్యాయం 7-8 వచనాలు. Another scenario. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, Christian is consumed by how he wears, how he looks, how he dresses. క్రైస్తవులు
ఎట్లాంటి సుందరమైన వస్త్రాలు ధరించాలి, ఎంత సుందరంగా కనపడాలి ఎదుటి వారికి అని ఆలోచిస్తా ఉంటారు చాలా మంది. They spend a lot of money and energy on what they wear and how they look before others. కాబట్టి వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెడతారు, దానికి సమయాన్ని కేటాయిస్తారు. మరి వాళ్ళ ఆలోచన అంతా ఆలోచించి ఎటువంటి సుందరమైన దుస్తులు ధరించాలి అని దానికోసం ప్రయాసపడుతూ ఉంటారు. What is the more valuable treasure that they lose? దానివల్ల వాళ్ళు దానికంటే ఎంతో విలువైన దాన్ని దేన్ని కోల్పోతున్నారు? They trust the body that will return to dust and neglect the soul that lives forever. ఈ శరీరము నువ్వు ఎంత మంచి బట్టలు ధరించినా అది మట్టిలో కలిసిపోయేది ఈ శరీరం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నావు. లోపల ఆత్మ ఉంది, అది ఎప్పటికీ నిల్చుంటుంది, దాన్ని మర్చిపోతున్నావు. They lose the unfading beauty that comes from a gentle and quiet spirit. మరి నువ్వు ఎంతో మృదువుగా మరి సమాధానంగా నువ్వు మౌనంగా ఉంటే ఒక వ్యక్తిగా దాంట్లోంచి నీ యొక్క పరిపూర్ణమైన వ్యక్తిత్వం బయటకు వస్తుంది, నీ అసలు అందం అట్లా బయటకు వస్తుంది. దాన్ని మర్చిపోతా ఉన్నారు. Everything with age, everything goes. Your beauty will go, everything will go. Look at this beauty where you look beautiful forever. కాబట్టి నువ్వు ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా కూడా శరీరం ముడతలు పడాల్సిందే, ముసలితనం రావాల్సిందే, మట్టిలోకి పోవాల్సిందే. దాని గురించి నువ్వు ఆలోచిస్తా ఉన్నావు తప్ప మరి లోపల ఉన్న ఆత్మీయ సౌందర్యం, ఆత్మను గురించి నీకు పట్టింపు లేకుండా పోయింది. 1 Peter 3:3-4 says this. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు ఈ విధంగా రాయబడింది. You focus on clothing, forgetting the righteousness, garments of righteousness God wants to give you. దేవుడు నీకు మరి నీతి వస్త్రాలను అనుగ్రహిస్తుండగా ఆ నీతి వస్త్రాల సంగతి మర్చిపోయి నువ్వు నీ అలంకరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు. And you forget that God looks at the heart, not at your outward appearance. దేవుడు నీ సుందరమైన రూపాన్ని, నీ సుందరమైన దుస్తులను కాదు చూడాలని ఆశపడేది ఆయన, నీ హృదయాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. You need to be well dressed. Let me say, you need to be well dressed, but don't make that the driver of your life. కాబట్టి మంచిగా దుస్తులు ధరించి హుందాగా కనపడడం మంచిదే, కానీ అదే నీ జీవితాన్ని నడిపించే నావికుడిగా దాన్ని చేసుకోకూడదు. Be simple, be modest, even if you are rich. కాబట్టి నువ్వు ధనవంతుడు అయినా ధనవంతురాలు అయినా, నువ్వు ఖరీదైన బట్టలు ధరించగలిగిన వాడవైనా నువ్వు సామాన్యంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. Another scenario. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, A Christian family pushes their children's education. చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో తమ పిల్లల మీద చదువు విషయంలో ఒత్తిడి చేస్తుంటారు. They need their child to be the best. They want him to win everywhere. They want him to be accepted in the right school because it reflects on them. వాళ్ళ పిల్లలు అన్నిట్లో విజయం సాధించాలి, మా పిల్లలు అందరి ముందు కనపడాలి, మా పిల్లలు ఎందుకనంటే పిల్లల్ని బట్టి తల్లిదండ్రులకు ఘనత రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. What do they lose? What is the valuable thing that they lose? ఆ విధంగా చేయడం వల్ల ఏమి విలువైంది కోల్పోతారు తల్లిదండ్రులు? You lose the joy of praising children who love God. The greatest joy you can get from your children is to teach them to love God. కాబట్టి నువ్వు ఆ విధంగా ఈ లోక సంబంధం as a parent, తల్లిదండ్రులుగా ఈ లోక సంబంధమైన విషయాల్లో మా పిల్లలు ర్యాంకులు తెచ్చుకోవాలి, మెడల్స్ తెచ్చుకోవాలి అని నువ్వు గనక వాళ్ళని ఒత్తిడి చేస్తా ఉంటే, అన్నిటికంటే సంతోషం కలిగించేది ఏంటంటే పిల్లలు దేవుణ్ణి ప్రేమించడం, యేసు ప్రభుని ప్రేమించడం అనే ఆ సంతోషం వైపు నడిపించడంలో నువ్వు విఫలమైపోతావు. And you lose that stress-free life that comes from handing your children to God. యేసుక్రీస్తు ప్రభువుకి నీ పిల్లల్ని సమర్పించడం ద్వారా నీ ఒత్తిడి నుంచి నివారణ పొందుకోవచ్చు. నువ్వు అది కోల్పోతున్నావు. నువ్వు when you hand them to God prayerfully, He takes care, and that's a huge relief of your head. నువ్వు నీ పిల్లలని ప్రార్థనా పూర్వకంగా విశ్వాసంతో నువ్వు నీ పిల్లల్ని దేవుని హస్తాలకు సమర్పిస్తే నువ్వు ఎంతో గొప్ప నెమ్మది పొందుకుంటావు. ఆ నెమ్మది నీ ఒత్తిడి నీ జీవితం నుంచి తొలగించబడుతుంది. దాన్ని కోల్పోతున్నావు నువ్వు నీ పిల్లలు వెంటబడుతూ. You lose an opportunity to be a testimony for them. You're supposed to be a testimony to bring them up in the ways of the Lord. You lose that opportunity also. నువ్వు నీ పిల్లలని దైవభక్తిలో పెంచుతూ నువ్వు ఒక సాక్షిగా నువ్వు పిల్లల ముందు కనపరుచుకోవాలి. ఆ సాక్ష్యాన్ని కూడా కోల్పోతున్నావు పిల్లల్ని ఒత్తిడి చేస్తున్నావు. Isn't it a tragedy that when you raise your children to succeed in the world while neglecting to prepare them for eternity, isn't that not a tragedy? ఈ లోకంలో తాత్కాలికంగా ఉండే విజయాల వైపు నీ పిల్లల్ని నడిపిస్తూ శాశ్వతంగా నీ పిల్లలు పరలోకాన్ని పొందుకొని శాశ్వతంగా పరలోకంలో ఉండే అవకాశాన్ని నువ్వు వాళ్ళ నుంచి చేదారుస్తున్నావు, దూరం చేస్తున్నావు అంటే అంతకంటే విషాదకరమైనది ఏముంటుంది నీకు తల్లిదండ్రులుగా? If you have to adapt Mark 8:36, what does it profit a man if he gains the whole world and loses his children? కాబట్టి దాన్ని కనుక మనం ఈ విధంగా చేస్తే మార్క్స్ వార్త 8వ అధ్యాయం 36వ వచనం,
ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన పిల్లల్ని మరి నిత్యత్వంలో కోల్పోతే అంతకంటే విషాదకరమైన పరిస్థితి ఏముంటుంది? What profit is there? దానివల్ల లాభం ఏంటి? Another scenario. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, A Christian is consumed with politics. News continuously, election results, what is happening? Then they say, this will happen, this should happen, that should happen. మరి క్రైస్తవులు చాలా మందిలో ఉన్న ఒక లక్షణం ఏమిటనంటే, నిరంతరము రాజకీయాల గురించి తమిళనాడులో ఎవరు గెలుస్తారు, ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు, ఇండియాలో ఎవరు గెలుస్తారు అని వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. They'll be angry at the other party. ఇతర పార్టీలు అంటే కోపం, వాళ్ళకి తమకు నచ్చిన పార్టీనే రావాలి, గెలవాలని They're ఆలోచన. convinced the right election, the right person will save the nation. ఒక మంచి తను సరైన వ్యక్తి అనుకున్న వ్యక్తి అధికారంలోకి వస్తే మొత్తం దేశాన్ని మార్చేస్తాడని అనుకుంటాం. Their hope rises and falls with the election results. మరి ఆ విధమైన నిరీక్షణలు వాళ్ళవి మరి ఫలితాలు తారుమారు చేస్తా ఉంటాయి, తుస్సు అనిపిస్తుంటాయి. What is the valuable treasure that they lose when we think like that? ఆ విధంగా ఆలోచిస్తూ రాజకీయాల గురించి మరి ఆలోచిస్తున్నప్పుడు ఏ విలువైంది కోల్పోతారు వాళ్ళు? You lose sight of a kingdom that can never be shaken. అయ్యా, అసలు ఈ ప్రభుత్వాలు, ఈ పడిపోయే ప్రభుత్వాలు కాదు, అసలు పడిపోని ప్రభుత్వం ఒకటి ఉంది, రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని గురించిన ఆలోచనే మర్చిపోయాను. You lose sight of the king who is always on the throne, irrespective of who wins the election. కాబట్టి ఎన్నికలతో ప్రమేయం లేకుండా ఏకఛత్రాధిపత్యంగా ఎప్పటికీ నిరంతరము రాజుగా ఉండే ఆ రాజు గురించి ఆలోచన మర్చిపోతున్నాం. You forget that you're not supposed to be just voters, you're supposed to be the salt and the light of the earth. కాబట్టి మనము ఆ రాజ్యంలో మనము ఓటర్లం కాదు, ఓట్లేసే వాళ్ళం కాదు, మనము ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి ఈ లోకంలో అనే విషయమే మర్చిపోయాం. And you lose that peace of mind that comes from knowing that God's purposes will never change. కాబట్టి దేవుడి ఉద్దేశాలు ఎప్పటికీ మరి మారవు అనే సమాధానాన్ని నువ్వు పొందుకునే దానికి బదులుగా ఈ రాజకీయాల గురించి ఆలోచిస్తూ వాటిని కోల్పోతున్నావు. You fight for earthly kingdoms, neglecting the kingdom that will last forever. కాబట్టి భూలోకంలో ఉండే ఈ రాజ్యాల కోసం నువ్వు ఆలోచిస్తూ ఎప్పటికీ నిరంతరం నిలిచి ఉండే రాజ్యం గురించిన పట్టింపే లేకుండా ఉన్నావు. You forget that our citizenship is in heaven. మన పౌరసత్వం పరలోకమందున్నది అనే సంగతే మర్చిపోయావు. Believer is not a citizen here. విశ్వాసికి పౌరసత్వం ఇక్కడ లేదు ఈ లోకంలో. Philippians 3:20 says that. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. Another scenario. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, the health obsession. You're extra obsessed about your health. Taking care of your health is not wrong, but I'm talking of the extra obsession to that. కాబట్టి కొంచెం ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవాలి, మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించాలి. కానీ అతిగా ఆలోచిస్తుంటారు మరి ఆరోగ్యం గురించి కొంతమంది. Some people are so consumed with fitness, diet, supplements and living long. They spend much money and energy in preserving their physical body. చాలా మంది తమ భౌతికమైన దేహాన్ని మరి ఆరోగ్యంగా మరి ఫిట్ గా ఉంచుకోవడానికి డబ్బులు ఖర్చు పెడతారు, జిమ్ కి వెళ్తారు, మరి సప్లిమెంట్స్ తీసుకుంటారు, అంటే విటమిన్లు లాంటివి తీసుకుంటా ఉంటారు. These are not wrong. It's wrong to be obsessed by these. Is that you don't think of God at all. ఆరోగ్యం గురించి పట్టించుకో మంచిదే, కానీ అతిగా ఆరోగ్యం గురించి ఆలోచించి అతిగా నేను ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలని ఆలోచిస్తే అది తప్పు. You forget that being absent from the body is being present with the Lord. అసలు ఈ శరీరంలోంచి మనము బయటకు వస్తే మనం దేవునితో ఉంటాం విశ్వాసులంగా. ఈ శరీరంలోంచి బయటికి రాకుండా ఉండడానికి కాదు, వస్తే మనం ప్రభుతో ఉంటాం. What is the valuable treasure that you lose? దానివల్ల ఏమి విలువైంది నువ్వు కోల్పోతున్నావు? You don't enjoy the freedom of not fearing death. దానివల్ల నువ్వు ఏం చేస్తున్నావు అంటే మరొక రకంగా నువ్వు చెప్పకనే చెప్పేది ఏమిటంటే నువ్వు మరణానికి భయపడుతున్నావు అని అర్థం. Freedom from the fear of death is a gift to a believer. You are not using that at all. విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన అనేక బహుమతుల్లో ఒక అద్భుతమైన బహుమతి ఏంటంటే మరణ భయం నుంచి విడిపించబడ్డం. ఆ బహుమతిని నువ్వు తీసుకోలేకపోతున్నావు. Bible calls this body is a tent. బైబిల్ ఈ శరీరాన్ని గుడారంతో పోలుస్తుంది. And we have a building from God, an eternal house in heaven. ఈ గుడారం ఎందుకు? మనకి ఒక నివాసము, శాశ్వతమైన నివాసం పరలోకంలో మన కొరకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు. You are focusing so much on preserving this tent and forgetting where your soul has to live forever. కాబట్టి నాకు ఈ టెంటే కావాలి, నాకు ఆ నిత్యమైన నివాస స్థలం వద్దు, నాకు ఈ టెంటే కావాలి, ఈ టెంట్ లోనే ఉంటానని గట్టిగా పట్టుకునే టెంట్ ను మరి గుజ్జుకుంటా ఉన్నావు. 2 Corinthians 5:1 tells the body is a tent. It will go away. It will keep shaking.
కాబట్టి ఈ గుడారము మరి అటు ఇటు కొట్టబడుతుంది, గాలి చేత రేపబడుతుంది, మరి గుడారం కదల్చబడతా ఉంటది. ఇది శాశ్వతం కాదు, ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. You see, the tragedy is not that these things are bad by themselves, but these are good when they are kept in their proper places. ఇప్పుడు మనం చూసిన ఈ విషయాలన్నీ కూడా ఇవన్నీ చెడ్డవని చెప్పట్లేదు, కానీ ఇవన్నీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఏ పాలలో ఉండాలో ఆ పాలలోనే ఉండాలి. అంతకు మించితే అది తప్పవుతుంది. It is important to understand that these things are very small compared to, and the treasures of heaven are vast. అంత మాత్రమే కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విశ్వాసం ఏమిటంటే ఇప్పుడు మనం చర్చించుకున్న ఈ విషయాలన్నీ కూడా మరి పరలోకపు సంతోషాలతో, పరలోకపు ఐశ్వర్యంతో పోలిస్తే చాలా చిన్నవి, అల్పమైనవి. వాటి కోసం మనం ఆలోచించకూడదు ఎక్కువగా. It's like running for cheap toys when you are blind to the throne room of God. మరి నువ్వు దేవుడి యొక్క సింహాసనం చుట్టూ ఉన్న ఆ మహిమాన్వితమైన విషయాలను, ఘనమైన విషయాలను గురించి నువ్వు పట్టింపు లేకుండా ఒక గుడ్డివాడిగా చిన్న చిన్న అల్పమైన బొమ్మల కోసం కొట్లాడుతున్నట్టుగా ఉంది. If you own a bank, would you fight for 10 rupees or 15 rupees? బ్యాంకే నీ పేరు మీద ఉంటే, బ్యాంకులో ఉన్నవన్నీ నీవైతే 10 రూపాయల కోసం, 5 రూపాయల కోసం కొట్లాడితే ఏమన్నా దాంట్లో అర్థం ఉందా? What will you do? Who wants that? కదా, మనం ఏమంటాం, బ్యాంక్ మన పేరు మీద ఉండి బ్యాంకులో ఉన్నవన్నీ మన అయితే ఈ 10 రూపాయలు ఎందుకు, ఎవరికి కావాలి అని అంటాం. Mental poverty is a believer not able to calculate the size of the inheritance. కాబట్టి ఈ మానసికమైన దారిద్రము ఎటువంటిదంటే, దేవుడు మనకి ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని దాచిపెట్టాడో, దాని విశాలత ఎంతో, దాని గొప్పతనం ఎంతో, దాని ఘనత ఎంతో ఎరుగని వాడిగా ఉన్నావు, గుడ్డితనంలో ఉన్నావు, ఆత్మీయ దారిద్ర్యం. Those who realize they are in the Lord Jesus Christ will see that everything else in this world is insignificant. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో నిజంగా ఉంటారో, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఇవి అల్పమైనవి, ఇవి అంత ప్రాముఖ్యమైనవి కాదు అని ఆలోచిస్తాడు విశ్వాసి. Be it success, be it failure. అది విజయం కానీ ఓటమి కానీ నాకేం పెద్ద పట్టింపు లేదు. Be it wealth, be it poverty. అది ఐశ్వర్యం కానీ దారిద్ర్యం కానీ నాకేం పట్టింపు లేదు. Brothers and sisters, listen carefully. This world may say you have nothing. ప్రియ స్నేహితులారా, మరి ఈ మాట జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచం నిన్ను అనొచ్చు, క్రైస్తవుడిగా నీకేమీ లేదు ఈ ప్రపంచంలో అనొచ్చు. And sometimes you feel like that also. కొన్నిసార్లు ఈ ప్రపంచం మనల్ని అట్లా అంటా ఉంటే, నువ్వు ఏమీ కాదు, నీకేమీ లేదంటుంటే మనం కూడా నాకేమీ కాదు, నాకేమీ లేదని అనుకుంటూ ఉంటాం. But the Bible says differently. అయితే బైబుల్ ప్రత్యేకంగా చెప్తా ఉంది. Bible says if you belong to the Lord Jesus Christ, nothing in this world can defeat you, not life, not death. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో ఉంటే ఈ లోకంలో ఏది నిన్ను ఓడించలేదు, ఈ లోకంలో ఏది నీకంటే గొప్పది కాదు అని చెప్తా ఉంది. And nothing is there in the future that should make you anxious today. కాబట్టి భవిష్యత్తును గురించి కూడా నువ్వు విశ్వాసం అయితే ఆలోచించాల్సిన పని లేదు. నువ్వు భవిష్యత్తు గురించి కూడా నిశ్చింతగా ఉండొచ్చు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. So how then should you live? అప్పుడు మనం ఎలా జీవించాలి ఈ అవగాహన కలిగిన వారంగా? Firstly, focus on the Lord Jesus Christ, not what people tell or people think. కాబట్టి మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు, మనుషులు నన్ను మంచిది అనుకుంటున్నారా, చెడ్డది అనుకుంటున్నారా, దాని గురించి కాదు మనం ఆలోచించాల్సింది. మన దృష్టి అంతా, మన ధ్యానం అంతా యేసుక్రీస్తు ప్రభు మీద పెట్టాలి. Respect leaders, but never idolize them. మరి నీ నాయకులను గౌరవించు, అంతేగాని వాళ్ళను ఒక విగ్రహంగా చేసుకోవద్దు నీ జీవితంలో. Our loyalty is to the Lord Jesus alone. మన యొక్క విశ్వాసం లేదా మనం ఎవరికి రుణపడి ఉండాలంటే, మనం కేవలం యేసుక్రీస్తు ప్రభువుకే ఉండాలి, నాయకులకు కాదు. మనం Secondly, trust God for your plans. Live with confidence. మూడవది, మనము నీ ప్రణాళికల విషయంలో దేవుడి మీద విశ్వాసం ఉంచు, నిశ్చయతతో జీవించి ఈ లోకంలో. Trust God in every situation. This world is too small to harm a believer in any way. కాబట్టి ఈ లోకము విశ్వాసిని గౌరవించడంలో మరి దానికి ఎటువంటి ఆధిక్యత లేదు. అల్పమైంది ఈ లోకం, విశ్వాసిని అసలు గౌరవించదు. You're worried about a temporary world when you're in God's eternal plan. మీరు దేవుడి యొక్క నిత్యమైన ప్రణాళికలో ఉంటే ఈ అల్పమైన గతించిపోయే లోకం గురించి, ఈ లోకంలో ఉన్న మనుషుల గురించి ఆలోచిస్తావాను. And nothing can separate you from His love. So nothing holds a fear for you. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా ఉన్నది కానీ ఏది కూడా మరి దేవుని ప్రేమ నుంచి నిన్ను ఎడబాప నేరదు అని అంటే, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? It does not mean you will not suffer. దీని అర్థం నువ్వు ఈ లోకంలో శ్రమ పొందవని కాదు. It does not mean you won't go through grief. నువ్వు దుఃఖం గుండా పోవని కాదు ఈ లోకంలో. It means that whatever you go through, ultimately no harm will come for you because you're in the Lord Jesus Christ. ఏమైనా జరగని ఈ లోకంలో కానీ ఏ హాని నీకు జరగదు, ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నావు, భద్రపరచబడ్డావు. But you need to lay hold of this freedom. This comes through faith. అయితే ఈ విశ్వాసాన్ని, ఈ స్వాతంత్రతని నువ్వు అందిపట్టుకోవాలి, ఒడిసి పట్టుకోవాలి. You have to live in this freedom. నువ్వు ఈ స్వతంత్రతలో జీవించడానికి ఇష్టపడాలి. You should live in that
you should face the future knowing whom you belong to. కాబట్టి నువ్వు నేను ఎవరికి చెందిన దాన్ను, ఎవరికి చెందిన వాడను అనే ఆలోచనతోటి నీ భవిష్యత్తును నువ్వు ఎదుర్కోవచ్చు. The cure for mental poverty is not to try harder, but to see clearly who you are in the Lord Jesus Christ. కాబట్టి మన మన మానసిక దారిద్ర్యానికి మరి ఒక మందు ఏమిటనంటే నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావు అనే విషయాన్ని గుర్తించు. అప్పుడు నువ్వు ఆ మానసికమైన దారిద్ర్యం నుంచి When బయటపడతావు. you see that clearly, all these things will go away. దాన్ని నువ్వు స్పష్టంగా చూస్తే ఇవన్నీ కూడా విడిచిపెట్టబడతాయి, వెళ్ళిపోతాయి నీ లౌకిక. And to see clearly, don't play that comparison game. కాబట్టి నువ్వు స్పష్టంగా చూడడానికి ఇతరులతో పోల్చుకోవద్దు. నువ్వు Don't look at what other people have. ఇతరులు ఏమి కలిగి ఉన్నారు అనే విషయం గురించి నువ్వు ఆలోచన పెట్టొద్దు. Comparison is a thief that robs you the joy of knowing your true riches. ఈ క్రీస్తులో నువ్వు కలిగి ఉన్న మహిమైశ్వర్యాన్ని మరి ఒక దొంగ అది. నువ్వు దాన్ని నువ్వు గుర్తించకుండా దాన్ని నీ నుంచి తీసేసే దొంగ ఏమిటనంటే ఇతరులతో పోల్చుకోవడమే. You're measuring against yourself against others and not enjoying what God has given you, not even realizing what He has given. ఇతరులతో పోల్చుకోవడంతో నీకు సమయం అంతా వృధా అయిపోతుంది. దేవుడు నిన్ను వాస్తవంగా ఏం చేశాడు, నీకు ఏమైనాడు అనే విషయం మర్చిపోతున్నావు ఆ విధంగా పోల్చుకోవడం ద్వారా. You see, in the Lord Jesus Christ, there is no richer place in the universe if you are in the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో నువ్వు ఉంటే అంతకంటే ఐశ్వర్యమైన స్థితి నీకు ఈ ప్రపంచంలో మరేది లేదు. The eternal God has poured out everything into your life. What is needed for you. నిత్యమైన ఈ దేవుడు నీ జీవితంలో నీకు అవసరమైనవన్నీ నీ మీద కుమ్మరించేశాడు, అయిపోయింది. You have an inheritance that you cannot even imagine how deep it is and how wide it is. నీకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము ఏదైతే ఉందో అది ఎంత విశాలమో ఎంత లోతైందో నువ్వు గుర్తించలేని వాడిగా ఉన్నావు. The universe belongs to a believer. ఈ విశ్వం అంతా కూడా విశ్వాసికి సంబంధించింది, సమస్తం ఆయనవే. And here we fight for some 400 square yards of land in Tarnak or any place. ఈ విశ్వమంతా నీదైతే నువ్వు విశ్వ పురుషుడిగా ఉండాల్సిన నువ్వు తార్నాకలో 400 గజాల స్థలం కోసం 2 గుంటల స్థలం కోసం కొట్లాడుతున్నావా? And a believer's inheritance, when we talk of a believer's inheritance, it means that you're not standing on anybody's property. You're the owner of that property. You're heirs in Christ. విశ్వాస యొక్క స్వాస్థ్యం అంటే ఎవరిదో నువ్వు తీసుకోవట్లా, ఎవరిదో నువ్వు రాయించుకోవట్లా, నీదే అది. నీకు దేవుడు ఇచ్చిన దాని మీద నువ్వు నిలబడి ఉన్నావు, అది నీదే. All the property in this world, nothing belongs to you. Even if you have 2000 square yards somewhere, it doesn't belong to you. Your name is there temporarily on the document. After you, it will be on somebody else's name. That's all. నీకు ఒకవేళ ఇక్కడ ఒక 2000 గజాల్లో 2000 ఎకరాల స్థలం ఉన్నా కూడా అది నీది కాదు. ఇప్పుడు నీ పేరు ఉంది దాని మీద. నువ్వు పోయిన తర్వాత వేరే వాళ్ళ పేరు మీదకి మారుతుంది. అంతకు ముందు కూడా వేరే వాళ్ళ పేరు ఉంది దాని మీద. పోయిన ముందు కూడా మారుతుంది, భవిష్యత్తులో కూడా మారుతుంది ఆ పేరు. But here you're standing on, you're the owner, you're an heir to Christ. అయితే క్రీస్తులో మనం కలిగి ఉన్నవన్నీ కూడా మనవే, అవి మన స్వాస్థ్యం, అది మనం నిలబడి ఉన్నాం వాటి మీద. అవి ఎవరు తీసుకోరు, ఎప్పటికి మారవు అవి. All things are yours. అందుకే సమస్తము మీవి అంటున్నాడు పౌలు గారు. Think like it, live like it. ఆ విధంగా ఆలోచించు, ఆ విధంగా జీవించు అని అంటున్నాడు. Act like it. ఆ విధంగా నువ్వు నీ జీవితాన్ని కనపరచు అంటున్నాడు. Don't go chasing after shallow things. కాబట్టి అల్పమైన విషయాలను వాటి వెంట పరుగులు తీయొద్దు, అర్రులు చాచొద్దు వాటి కోసం. What says? Seek ye first the kingdom of God, and all these things shall be added unto you. మొదట నా రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. All these things means అవన్నీ అంటే everything you need in life. It's a lifetime guarantee. నీ జీవితంలో కావలసినవన్నీ నీకు, ఇది నీ జీవితం పడమట్టుకు నీకు దేవుడిచ్చిన రుజువు అది. Our problem is we don't focus on that. We do everything else. మన సమస్య ఏంటంటే దేవుడు మనకిచ్చే దాని గురించి మనం ఆలోచించకుండా మిగతా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. All things are yours. సమస్తము మీవి అంటారు. Life, future, present, even death. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాట జీవము, మరణము, ప్రస్తుతం ఉన్నవి, రాబో ఉన్నవి సమస్తము మీవే అంటున్నారు. The world is yours. ఈ విశ్వమే మీది అంటున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును నాయన, మీరు మాకు ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చినారు, ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని ఇచ్చినారు, ఎంత గొప్ప ఆధిక్యతలు ఇచ్చినారు ప్రభువా. ఎంత విలువైనవి, శ్రేష్టమైనవి మీరు మాకు అనుగ్రహించినారు.
అయితే మేము మానసికమైన దారిద్ర్యంలో ఉంటూ ఉన్నాం. మమ్మల్ని క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాటిని మేము వాటి మీద మా ధ్యానం ఉంచి వాటి గురించి ఆలోచించి వాటిని పట్టుకుని మేము జీవించకుండా ఈ లోకంలో అల్పమైన వాటి కోసం ప్రభా మేము ఉంటూ ఉన్నాం. మమ్మల్ని కడగండి ప్రభా, శుద్ధి చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి నిజంగా మీరు మాకు శాశ్వతమైన మీరు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని గురించి, ఆ మహిమైశ్వర్యాన్ని గురించి ఆలోచిస్తే నిజంగా మా ఊహలకు అందదు ప్రభా. అటువంటి గొప్ప శ్రేష్టమైనవి మీరు మాకు అనుగ్రహించినారు. ఈ లోకమే మీది అని అంటూ ఉన్నాడు ప్రభా పౌలు గారు. ప్రభా, మేము ఈ అల్పమైన విషయాల కోసం మేము వెంపర్లాడకుండా, వాటి వెనక పరుగులు తీయకుండా, మీరు మాకు క్రీస్తులో అనుగ్రహించిన వాటిని, ఆ శ్రేష్టమైన వాటిని ఆశతో ఆపేక్షించి మేము వాటి విషయమై సంతృప్తి కలిగి ఒకరితో ఒకరిని పోల్చుకోకుండా ప్రభా, ఈ లోకంలో సంబంధించిన అల్పమైన విషయాల కోసం కొట్లాడకుండా మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన శ్రేష్టమైన జీవితాన్ని మేము జీవించి ఆ విధంగా నీ నామాన్ని మహింపరచడానికి ప్రభా మాకు సహాయం చేయమని, మా యొక్క బుద్ధిహీనతను మీరు క్షమించమని, మా మానసికమైన దారిద్ర్యం నుంచి మమ్మల్ని సంపూర్ణంగా విడిపించమని అడుగుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరాధిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. ఆమేన్. Amen.